ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. రేయాంష్, ఎప్పుడైనా నీకు చంద్రుడిని చూస్తే ఏమనిపిస్తుంది? చంద్రుడు చాలా షైనీ ఉంటాడు. చాలా షైనీ ఉంటాడు. కానీ నీకు ఎప్పుడైనా చంద్రుడిని చూస్తే ఒక వెన్న ముద్దలాగా తినబుద్ధి అవుతుందా? కాదు. కానీ ఒక ఎలుకకు, చిక్కి అనే ఒక ఎలుకకు ఆ చంద్రుని తినాలనే కోరిక ఉందట. మరి ఆ చంద్రుని తినాలనే కోరిక నిజంగా తీరిందా చిక్కి అనే ఎలుకకు? తీరిందో తీరలేదో నేను ఈ కథలో చెప్తాను, ఓకేనా? ఒక ఎలుక ఉంది. ఆ ఎలుక పేరు ఏంటంటే చిక్కి. అది ఎప్పుడు కూడా ఆకాశంలో అలాగే చూస్తూ ఉండేది. ఎందుకు చూస్తుండేది అంటే అక్కడ చంద్రుడిని చూసి అది ఒక పన్నీర్ ముక్క అనుకునేది. అనుకొని దానికి ఎప్పుడు కూడా అబ్బా ఎంత బాగుంది, అక్కడ వరకు వెళ్ళి నేను ఆ పన్నీర్ ముక్కను హాయిగా తినాలని కలలుగంటూ ఉండేది. ఒకరోజు అది అదే పనిగా ఆకాశంలో చూస్తూ ఉంటే తన మిత్రుడైనటువంటి ఒక కోతి, ఏంటి అదే పనిగా ఆకాశంలో చూస్తున్నావు అని అడిగింది చిక్కిని. ఏం లేదు కోతి బావా, నాకు ఆ ఆకాశంలో ఉన్నటువంటి ఆ పన్నీర్ ముక్కను తినాలనుంది అని చంద్రుడిని చూసి చెప్తుంది. ఓ అదెంత పని చిక్కి, నువ్వు నా పైన కూర్చుంటే నేను ఈ చెట్టు కొమ్మలను పట్టుకొని అటు ఇటు ఊగుతూ అక్కడి వరకు వెళ్ళి నీకు ఆ పన్నీర్ ముక్క తినడానికి సహాయపడతాను, సరేనా అని చెప్పింది ఆ కోతి. చిక్కికి ఎంతో ఆనందం కలిగింది. వెంటనే కోతి చెప్పిన విధంగా కోతి వీపు మీద ఎక్కేసి కూర్చుంది. ఇంతలో కోతి చెట్టు కొమ్మలను పట్టుకొని అటు ఇటు ఊగుతుంది. ఊగినంత మాత్రాన అది ఆకాశంలోకి వెళ్ళిపోతుందా? వెళ్ళలేదు. కాబట్టి దానికి ఆశ తీరలేదు, అక్కడ వరకు అది రీచ్ కాలేదు. కాబట్టి చిక్కికి ఆ పన్నీర్ ముక్క తినాలనేటువంటి కోరిక, పన్నీర్ ముక్క నాది కాదు, చంద్రుడిని తినాలనే కోరిక తీరలేదు. సరే అని చాలా బాధపడుతూ, సారీ చిక్కి, నీకు నేను నీ కోరిక తీర్చలేకపోయాను అని చెప్పి కోతి చెప్పి బాధపడేది. తర్వాత చిక్కి ఇంకా నిరాశతోటి అలాగే ఆలోచిస్తూ ఉంది. కొన్ని రోజులైన తర్వాత ఒక జిరాఫ్ అక్కడికి వచ్చింది. జిరాఫ్ని చూసినటువంటి చిక్కి, జిరాఫీ బాబాయ్ కొంచెం నాకు ఆ పన్నీర్ ముక్క తినాలనుంది, నాకు హెల్ప్ చేయవా అని అడిగింది. ఓ అదెంత పని చిక్కి, నా పొడవైనటువంటి మెడ ఉంది కదా, ఆ మెడ పైన నువ్వు కూర్చో, నేను దాన్ని ఇలా అందుకున్న వెంటనే నువ్వేం చేయొచ్చు, నీకు ఇష్టమైనటువంటి ఆ పన్నీర్ ముక్క తినచ్చు అని చెప్పింది. ఇక చిక్కి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఏం చేసింది, వెంటనే జిరాఫీ మెడ మీదకి ఎక్కింది. మరి మెడ మీదకి ఎక్కినంత మాత్రాన ఆ జిరాఫీ తల ఆకాశం వరకు వెళ్తుందా, చంద్రుడి వరకు వెళ్తుందా? వెళ్ళలేదు. మళ్ళీ చిక్కి బాధపడింది. జిరాఫీ కూడా, అయ్యో సారీ చిక్కి, నేను నీ యొక్క కోరికను తీర్చలేకపోయాను, ఐఎమ్ సో సారీ అని చెప్పింది. సరే అని చెప్పి ఇలా కొన్ని రోజులైన తర్వాత చిక్కికి ఒక కబూతర్ అంటే తెలుసా, పిజియన్ కలిసింది. పిజియన్, ఏంటి చిక్కి నువ్వు బాధపడుతున్నావు ఏంటి, ఏం కావాలి అని అడిగింది. ఏం లేదు, అక్కడ పైన ఉన్నటువంటి నేను ఆ పన్నీర్ ముక్కను తినాలనుకుంటున్నాను అని చెప్పింది. ఇదెంత పని చిక్కి, నువ్వు నా కాళ్ళను పట్టుకొని ఉండు, నేను పైకి ఎగురుతాను, నువ్వు అప్పుడా పన్నీర్ ముక్క తినొచ్చు అని చెప్పింది. వెంటనే ఏం చేసింది చిక్కి, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి, ఖచ్చితంగా నాకు ఈ కబూతర్ పావురం నాకు హెల్ప్ చేస్తుంది అని అనుకొని దాని కాళ్ళు పట్టుకొని పైకి ఎగిరింది. పైకి ఎగిరినంత మాత్రాన చంద్రుడి వరకు వెళ్ళగలుగుతుందా పావురం? వెళ్ళలేదు. ఎంత ప్రయత్నం చేసినా కూడా ఈ పావురం కూడా అక్కడ వరకు రీచ్ కాలేదు. కాబట్టి ఫెయిల్ అయిపోయింది. ఇక ఈ కోతి, జిరాఫ్, కబూతర్, ఈ పావురం అన్నీ కూడా చిక్కితో చెప్పినాయి, మమ్మల్ని క్షమించు చిక్కి, నువ్వు ఎంతో మమ్మల్ని నమ్ముకొని నువ్వు మమ్మల్ని ఎంతో అడిగావు, కానీ మేము ఈ పని చేయలేకపోతున్నాం, సారీ అని చెప్పినాయి. చెప్పగానే అప్పుడు చిక్కి ఏం చెప్పిందంటే, అయ్యయ్యో మీరెందుకు బాధపడుతున్నారు, మీరందరూ కూడా నాకు హెల్ప్ చేయడానికి ఎంతో ప్రయత్నం చేసిండ్రు, ఇది చాలా నాకు హ్యాపీగా ఉంది. మీ అందరినీ విడిచిపెట్టి నేను అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ పన్నీర్ నేను తినాల్సిన అవసరం నాకు లేదు. ఇంతకు మాత్రానికి మీరు బాధపడకండి, ఇక ఎప్పుడు కూడా మీరు నా మంచి ఫ్రెండ్స్ అని చెప్పి వాళ్ళతో పాటు హ్యాపీగా ఉన్నది.
మనకు సహాయం చేయడానికి ఎవరైనా ముందుంటారు, మనం మంచి వాళ్ళమైతే. మనం మంచి స్నేహితులను ఎప్పుడు కూడా గుర్తుపట్టాలి. ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరితో స్నేహం చేయాలి వద్దు అనేటువంటిది. ఓకే, ఇది ఒక హిందీ స్టోరీకి తెలుగులో మీ పప్ప చెప్పినటువంటి ట్రాన్స్లేషన్. బాయ్ పిల్లలు.